సీ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ తాజా చేపలు లేదా రొయ్యలు ప్రతిసారి దొరకడం కష్టమే. అందుకే చాలామంది నాన్ వెజ్ ప్రియులు వీటితో పచ్చళ్లు తయారు చేసుకుంటారు. అలాంటి బెస్ట్ నిల్వ పచ్చళ్లలో రొయ్యల పచ్చడి మెయిన్గా ఉంటుంది. దీని ఘాటు, పులుపు, కమ్మదనం ఆహా అనిపించేలా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. పక్కా కొలతలతో ఈ ఎండు రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చెయ్యాలో చూసేయండి. రొయ్యల నిల్వ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, నూనె 200 మిల్లీలీటర్లు, గరం మసాలా 1 టీ స్పూన్, చింతపండు 50 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కారం 3-4 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2-3 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. రొయ్యల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ వేడి చెయ్యాలి. దానిపై నూనె లేకుండానే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోనే మెంతులు, చింతపండు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలా వేగిన వాటిని చల్లారబెట్టుకుని మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి నీరు తీసేసిన రొయ్యలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు నూనెలో చక్కగా వేగి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరొక స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకుని అందులో తాలింపునకు సరిపడా నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలాతో పాటు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి బాగా కలపాలి. తర్వాత డీప్ ఫ్రై చేసిన రొయ్యలను ఈ నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ నూనెలో బాగా వేగిన తర్వాత చివరిగా కొద్దిగా వెనిగర్ వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే రొయ్యల నిల్వ పచ్చడి రెడీ అయినట్టే. సుమారు 3 నెలల పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది.